ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము కూడా మీ అందరి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు ప్రార్థించిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు నాకు తెలియచేయండి. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు ఒక విధవరాలు ఒక చిన్న కుమారుడితో ఉంది. ఆమె అనుకుంటూ ఉంది, ఇంక ఈ రోజుతో మాకు ఆహారం అయిపోతూ ఉంది, ఇంక మేము చనిపోతాం అనే పరిస్థితుల మధ్య ఆ కుటుంబం ఉందండి. అయితే దేవుని మహాకృప, దైవజనుడు ఆ కుటుంబం ద్వారా పోషించబడాలని దేవుడు అద్భుతమైన రీతిలో ఆమెకున్న పిండి అయిపోకుండా, బుడ్డిలో ఉన్న నూనె అది ఏమాత్రం ముగిసిపోకుండా మరి కొన్ని సంవత్సరాలు వారు పోషించబడ్డానికి దేవుడు అద్భుతమైన కార్యము జరిగించారు. ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావేమో, నా జీవితం ఇంకా పరిస్థితులు అయిపోయినాయి, ఆర్థికంగా చిదిగిపోయాను, నా బిడ్డల విషయంలో ఏ దారి కనిపించట్లేదు, నా స్థితిగతుల విషయంలో నేను ఇలాగే ఉండిపోయానని నువ్వు కూడా దిగులు పడుతూ బాధపడుతూ ఉండి ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నావా? నీతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? శ్రమలు నీ జీవితంలో ముగిసిపోతున్నాయి, ఆశీర్వాదం అనేది నీ మీదకు రాబోతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంత గొప్ప వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలంటే నువ్వేం చేయాలి? బహుశా నువ్వు కొన్ని పరిస్థితులను బట్టి ప్రార్థన చేయలేకపోతున్నావేమో. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేయి. నీ జీవితంలో ప్రార్థనకు నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చి చూడు, నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బహుశా దేవుని సన్నిధిలో నువ్వు వాడబడలేకపోతూ ఉన్నావేమో. దేవుని సన్నిధిలో వాడబడ్డానికి మొదటి అడుగు వేయి. మందిరానికి దూరం అయ్యావేమో, దేవుని సన్నిధికి మొదటిగా రావడానికి నువ్వు అలవాటు చేసుకో. అద్భుతంగా నీ జీవితంలో శ్రమలు తొలగి మేలుతో నువ్వు నింపబడతావు. ఆమేన్. ఆనాడు ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదంట. మరి ఎంత అద్భుతం ఇది! అలాగే జరుగుతాయి కార్యాలు. ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో దేవుడు చేసే కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలే. మనుషులు ఎవ్వరు ఎలా ఎన్నన్నా అనుకుని నీ జీవితంలో దేవుణ్ణి పక్షాన్ని యుద్ధం చేస్తాడు. నీ అప్పు భారములు ఆయన తీర్చే మార్గాన్ని నీ కనపరుస్తాడు. నీ ఉద్యోగాన్ని లేవనెత్తుతాడు, వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తాడు. నీ బిడ్డలకు దేవుడు గొప్ప శుభకార్యాలు జరిగిస్తాడు. ఆయన ఎప్పుడు అంటే నువ్వు దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ లోకానుసారంగా జీవిస్తూ నీ హృదయంలో కుళ్ళు కుతంత్రము కపటం పెట్టుకుని ఎవరైనా నేనైనా సరే అలా జీవిస్తే దేవుని కార్యాలు చూడలేం. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆనాడు ఆ తల్లి దైవజనుడిని ఆదరించినట్టుగా ఈరోజు నువ్వు యేసయ్యను నీ జీవితంలో మొదటిగా పెట్టు చూడు. నీ జీవితంలో గొప్ప సమృద్ధి, గొప్ప ఆశీర్వాదము నువ్వు పొందుకుని అనేక మందికి దీవెనకరంగా నువ్వు ఉండబోతూ ఉన్నావు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము తండ్రి ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.